హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. జనవరి 26న ప్రతి సంవత్సరం మనం రిపబ్లిక్ డేని జరుపుకుంటాం. కానీ చాలామందికి అసలు రిపబ్లిక్ డే అంటే ఏమిటో, ఎందుకు జరుపుకుంటారో తెలియదు. అందుకే ఈ రోజు నేను మీకు రిపబ్లిక్ డే అంటే ఏమిటి, అసలు రిపబ్లిక్ డే ఎందుకు జరుపుకుంటారు, జనవరి 26నే ఎందుకు జరుపుకుంటారు అన్నది ఈ వీడియోలో మీకు చెప్తాను. ముందుగా రిపబ్లిక్ డే అంటే ఏమిటో చూద్దాం. ఏదైనా ఒక దేశంలో రాజ్యాంగాన్ని అమలుపరిచిన రోజుని రిపబ్లిక్ డే అని అంటారు. అలా మన ఇండియాలో 1950లో జనవరి 26న రాజ్యాంగం అమలులోకి వచ్చింది. మరి రిపబ్లిక్ డేని ఇండియాలో జనవరి 26నే ఎందుకు జరుపుకుంటారో ఇప్పుడు తెలుసుకుందాం. 1930లో భారత జాతీయ కాంగ్రెస్ పూర్ణ స్వరాజ్ని జనవరి 26నే ప్రకటించుకుంది. అందుకని సంపూర్ణ స్వరాజ్యం అయిన రాజ్యాంగంని జనవరి 26నే అమలు చేశారు. అసలు మన ఇండియాలో రిపబ్లిక్ డే ఎందుకు వచ్చింది? 200 సంవత్సరాల పైగా మన దేశాన్ని బ్రిటిష్ వారు పరిపాలించారు. ఆ సమయంలో మన దేశంలో పరిపాలనా విధానం బ్రిటిష్ రాజ్యాంగం ప్రకారం జరిగేది. 1947లో స్వాతంత్రం వచ్చాక మన దేశాన్ని మనమే పరిపాలించుకునేందుకు విధి విధానాలు రాసుకున్నాము. అలా రాసుకున్న గ్రంథాన్నే రాజ్యాంగం అంటున్నాము. అలా రాసుకున్న రాజ్యాంగాన్ని ఏదో ఒక రోజు మొదలు పెట్టాలి. అలా మన దేశంలో రాజ్యాంగాన్ని మొదలుపెట్టిన రోజునే మనం గణతంత్ర దినోత్సవం లేదా రిపబ్లిక్ డే అని అంటున్నాము. రాజ్యాంగాన్ని తయారు చేయడానికి ఎంతోమంది మేధావులు ఎన్నో దేశాల రాజ్యాంగాలని పరిశీలించి చాలా కాలం పాటు కృషి చేసి భారత రాజ్యాంగాన్ని రూపొందించారు. భారత రాజ్యాంగాన్ని తయారు చేయడానికి ఒక రాజ్యాంగ సభ లేదా రాజ్యాంగ పరిషత్ని ఏర్పాటు చేశారు. ఈ సభలో మొత్తం 299 మంది సభ్యులు ఉన్నారు. మొదటి రాజ్యాంగ సభ ఢిల్లీలో ఉన్న పార్లమెంట్ బిల్డింగ్లో సెంట్రల్ హాల్లో 1946లో డిసెంబర్ 9న జరిగింది. ఈ సభకి మొత్తం 211 మంది సభ్యులు హాజరయ్యారు. అయితే రాజ్యాంగాన్ని రాయడానికి ఒక డ్రాఫ్ట్ కమిటీ అవసరం అయ్యింది. అందుకోసం సభ్యులంతా కలిసి 1947లో ఆగస్టు 29వ తారీఖున ఒక డ్రాఫ్ట్ కమిటీని ఏర్పాటు చేశారు. ఆ కమిటీకి చైర్మన్గా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ని నియమించారు. భారత రాజ్యాంగాన్ని రాయడానికి రాజ్యాంగ సభ 11 సార్లు సమావేశం అయ్యింది. రాజ్యాంగం పూర్తి చేయడానికి మొత్తంగా 2 సంవత్సరాల 11 నెలల 18 రోజుల కాలం పట్టింది. అంటే భారత రాజ్యాంగాన్ని పూర్తి చేయడానికి 1082 రోజుల సమయం పట్టిందన్నమాట. ఆ తర్వాత భారత రాజ్యాంగాన్ని 1949 నవంబర్ 26వ తారీఖున రాజ్యసభలో ప్రవేశపెట్టి సభ్యులంతా ఆమోదించారు. 1950 జనవరి 24న మొత్తం 284 మంది సభ్యులు రాజ్యాంగం పైన సంతకాలు చేశారు. 1950 జనవరి 26వ తారీఖున భారత రాజ్యాంగం అమలులోకి వచ్చింది. ఆ రోజున రాజ్యాంగ సభ రద్దయి భారత తాత్కాలిక పార్లమెంటుగా మారింది. 1952లో జరిగిన మొదటి సాధారణ ఎన్నికల తర్వాత కొత్త పార్లమెంటు ఏర్పడే వరకు ఈ తాత్కాలిక పార్లమెంటు అమలులో ఉంది. అలా మన దేశంలో బ్రిటిష్ రాజ్యాంగం అయినటువంటి భారత ప్రభుత్వ చట్టం 1935కి బదులుగా భారత రాజ్యాంగాన్ని అమలులోకి తీసుకొచ్చారు. ఆనాటి నుండి భారతదేశము సర్వసత్తాక ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్యముగా అవతరించింది. భారత రాజ్యాంగం ప్రపంచంలోనే అతిపెద్ద లిఖిత రాజ్యాంగాలలో ఒకటి. ఇది ఒక అవతారిక, 448 అధికారణాలు, 12 షెడ్యూళ్లు ఉన్న గ్రంథం. ఇండియాకి సంబంధించిన 3 జాతీయ పండుగల్లో రిపబ్లిక్ డే కూడా ఒకటి. ఇది కాక ఇండిపెండెన్స్ డే ఆగస్టు 15న, అక్టోబర్ 2న గాంధీ జయంతి జాతీయ పండుగలుగా ఉన్నాయి. ఈ 3 రోజులు కూడా జాతీయ సెలవు దినాలు. మొదట్లో జనవరి 26నే ఇండిపెండెన్స్ డేగా అనుకున్నారు. కానీ బ్రిటిష్ వారు వెళ్ళిపోయేటప్పుడు స్వయంగా ఆగస్టు 15న ఇండిపెండెన్స్ డేగా ప్రకటించి నిర్ణయించి వెళ్ళిపోయారు. అందుకని జనవరి 26న రిపబ్లిక్ డేగా చేశారు. 63వ రిపబ్లిక్ డే వేడుకలకి థాయిలాండ్ ప్రధాని అయిన షిన్వత్రా గారు చీఫ్ గెస్ట్గా వచ్చారు. అలాగే 2015లో రిపబ్లిక్ డే వేడుకలకి అమెరికా అధ్యక్షుడైన బరాక్ ఒబామా గారు కూడా వచ్చారు. ఇలా అమెరికా అధ్యక్షుడు రిపబ్లిక్ డే వేడుకలకి ఇండియాకి రావడం ఇదే తొలిసారి. 29వ రాష్ట్రంగా అవతరించిన మన తెలంగాణ రాష్ట్రం, తెలంగాణ రాష్ట్ర శకటం తొలిసారిగా గణతంత్ర వేడుకల్లో పాలు పంచుకుంది. రాజ్యాంగంలో భారత ప్రభుత్వ వ్యవస్థ, రాష్ట్రాలు, రాష్ట్రాల నిర్మాణం, కేంద్ర రాష్ట్ర సంబంధాలు, కేంద్ర రాష్ట్ర విధులు, అధికారాలు, స్థానిక సంస్థలు, ఎన్నికలు మొదలైన విషయాల గురించి మరియు భారత ప్రభుత్వం నిర్మాణం ఎలా ఉండాలి, పరిపాలన ఎలా జరగాలి అనే విషయాలు కూడా నిర్దేశించి ఉన్నాయి. అవసరమైనప్పుడు రాజ్యాంగాన్ని సవరించుకునే అవకాశాన్ని కల్పిస్తూ సవరణ విధానాన్ని కూడా రాజ్యాంగంలో నిర్దేశించారు. రాజ్యాంగంలో మార్పులు చేసే విధానం ఈ విధంగా ఉండాలి.
పార్లమెంటు ఉభయ సభల్లో సవరణ బిల్లు ఆమోదం పొందాలి. సభలో హాజరైన సభ్యుల్లో 2/3 వంతు మెజారిటీ ఉండాలి. అయితే సవరణ బిల్లు పార్లమెంటు ఉభయ సభలతో పాటు రాష్ట్రాల శాసనసభల్లో కూడా కనీసం సగం సభ్యులైనా ఆమోదించాలి. పై విధానాల ద్వారా ఆమోదం పొందిన బిల్లులు రాష్ట్రపతి సంతకం అయిన తర్వాత సంతకం అయిన తేదీ నుండి సవరణ బిల్లులు అమలులోకి వస్తాయి. 2012 ఏప్రిల్ వరకు రాజ్యాంగంలో 100 సవరణలు జరిగాయి. రాజ్యాంగాన్ని అమలుపరిచే సమయంలో సభ్యులందరూ ఒక దీక్షని ప్రకటించారు. అది ఇలా ఉంటుంది: భారత ప్రజలైన మేము భారత్ను సర్వసత్తాక సామ్యవాద లౌకిక ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్యంగా ఏర్పరచాలని, దేశ పౌరులందరికీ కింది అంశాలు అందుబాటులో ఉంచాలని సంకల్పించాము. న్యాయం, సామాజిక ఆర్థిక రాజకీయ న్యాయం, స్వేచ్ఛ, ఆలోచన స్వేచ్ఛ, భావ ప్రకటన స్వేచ్ఛ, మతావలంబన స్వేచ్ఛ, సమానత్వం, హోదాలోను అవకాశాలలోనూ సమానత్వం, సౌభ్రాతృత్వం, వ్యక్తి గౌరవం పట్ల నిష్ఠ, దేశ సమైక్యత సమగ్రతల పట్ల నిష్ఠ. మా రాజ్యాంగ సభలో 1949 నవంబర్ 26వ తేదీన ఈ రాజ్యాంగాన్ని స్వీకరించి ఆమోదించి మాకు మేము సమర్పించుకుంటున్నాము. భారత రాజ్యాంగం చాలా దేశాల రాజ్యాంగాల ఆధారంగా రూపొందింది. అందులో ముఖ్యమైన అంశాలు: ఏకపౌరసత్వం, పార్లమెంటరీ విధానం, స్పీకర్ పదవి వంటివి బ్రిటన్ రాజ్యాంగం నుంచి తీసుకున్నారు. ప్రాథమిక హక్కులు, సుప్రీంకోర్టు, న్యాయ సమీక్షాధికారం అమెరికా రాజ్యాంగం నుంచి తీసుకున్నారు. ఆదేశిక సూత్రాలు, రాష్ట్రపతి ఎన్నిక పద్ధతి, రాజ్యసభ సభ్యుల నియామకం ఐర్లాండ్ రాజ్యాంగం నుంచి తీసుకున్నారు. ప్రాథమిక విధులు రష్యా రాజ్యాంగం నుంచి తీసుకున్నారు. కేంద్ర రాష్ట్ర సంబంధాలు కెనడా రాజ్యాంగం నుంచి తీసుకున్నారు. అత్యవసర పరిస్థితి జర్మనీ రాజ్యాంగం నుంచి తీసుకున్నారు. ఇది ఫ్రెండ్స్ రిపబ్లిక్ డే గురించి నాకు తెలిసింది మీతో షేర్ చేసుకున్నాను. భారత రాజ్యాంగం గురించి మీకున్న అభిప్రాయాలను కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. అలాగే ఈ వీడియోలో చెప్పిన ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటివి మరిన్ని వీడియోస్ కోసం ఫ్యాక్ట్స్ ప్లాన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.